హాయ్ గైస్, మీరు తమ్నేల్లో చూసినట్టు ఈరోజు అయితే నీళ్ళ చారు అయితే చేసుకుందాం. ఫస్ట్ అయితే చింతపండు అయితే 5 minutes నానబెట్టాలి. తర్వాత ఉల్లిపాయ అండ్ ఇది మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అయితే కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. అయితే తర్వాత మనం ఇందాక చింతపండు తీసుకున్నాము, దాని రసాన్ని అయితే ఇట్లా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూడొచ్చు, ఇలా తీసుకోవాలి. అందులో కొన్ని వాటర్ వేసి కొద్దిగా ఉప్పు అయితే వేయాలి. ఉప్పు వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బగోని అయితే పెట్టి అందులో అయితే కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత జీలకర్ర ఇప్పుడు వేస్తాను. జీలకర్ర, ఆవాలు ఉన్నాయి, 2 ఉన్నాయి కలిసి. అండ్ తర్వాత వచ్చేసి ఎండుమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చి తీసుకొని కొంచెం కట్ చేసుకొని ఒలిచి అందులో వేసి కొద్దిగా వేడి కానివ్వాలి. తర్వాత మనం ఇందాక తీసుకున్నాం కదా పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అవి అయితే వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే చిన్న మంట మీద వేగనియాలి. తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు, కొద్దిగా వేడైన తర్వాత మనం ఇందాక చింతపండు రసాన్ని అందులో వేసుకోవాలి. కలిపి వేసుకోవాలి చింతపండు రసాన్ని. ఇది నా ఫస్ట్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. రాబోయే వీడియోస్ అయితే మంచిగా వస్తాయి. ఇంకా ట్రై చేస్తా. అయితే మొత్తం పోసిన తర్వాత మళ్ళీ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసుకోవాలి లాస్ట్కి. కొద్దిసేపు ఆగి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కలపాలి. కలిపిన తర్వాత ఒక 5 minutes 10 minutes అంటే 5 minutes ఉంచి వేడైన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే నీళ్ళ చారు అయితే రెడీ. చూడొచ్చు ఒకసారి. ఇదైతే నా ఫస్ట్ వీడియో ఎలానో ట్రై చేసిన. తర్వాత వీడియో నుంచి ఇంకా వాయిస్ ఓవర్ కానీ ఇవి వీడియో క్లారిటీ కానీ బాగానే వస్తుంది. ఇప్పుడైతే అన్నంలో వేసుకొని చూడవచ్చు. ఇలా అయితే అవుతుంది. ఈజీ, చాలా సింపుల్, చిన్న వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.